ఫిల్మ్ మేకింగ్ ఇండస్ట్రీ అనేది ఇట్స్ అన్ ఆర్ట్ ఫామ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. వాళ్ళు తక్కువ ఖర్చులో మంచి లొకేషన్స్, మంచి ప్లేసెస్ కానీ వాళ్ళకి అన్నీ చూసుకుని, అంటే ఆ లొకేషన్, ఆ ఫిల్మ్, ఆ స్టోరీ, ఆ నరేటివ్ ఎక్కడ ఫిట్ అయితే అక్కడికి వెళ్తారు. డొనాల్డ్ ట్రంప్ ఎవరు చెప్పడానికి? మీరు బయట సినిమా తీసి హాలీవుడ్లో రిలీజ్ చేస్తానంటే నేను 100% టారిఫ్ వేస్తానని. కానీ ట్రంప్ దేన్ని వదలట్లేదు, ఫిల్మ్ ఇండస్ట్రీతో సహా. యాక్చువల్లీ అమెరికాకి హాలీవుడ్ అనేది సాఫ్ట్ పవర్. మీరు చూడండి హాలీవుడ్ మూవీస్లో ఆ మూవీస్ తీసే విధానం అమెరికన్ ప్రైడ్ని ఎప్పుడూ అప్లిఫ్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. అమెరికాలో ఒక గ్రేటెస్ట్ ఇండస్ట్రీ హాలీవుడ్. దాన్ని అమెరికా బయటికి వదలదలుచుకోలేదన్నమాట. ఈవెన్ బిజినెస్ని కూడా లోకలైజ్ చేయాలి, మూవీస్ని కూడా లోకలైజ్ చేయాలి, ఆ ప్రొటెక్షనిజం ఉండాలి, కంప్లీట్ అన్నీ లోకలైజ్ చేయాలని చెప్పి డొనాల్డ్ ట్రంప్ భావన అనమాట. ఇక్కడ సినిమాలు కూడా దానిలో భాగమే. హాలీవుడ్ అనేది చాలా హాలీవుడ్ మూవీస్లో ఎండ్లో చివరికి వచ్చేసరికి అమెరికా గెలుస్తుంది, అమెరికా ఫస్ట్, అమెరికా ప్రైడ్ కాపాడాలి అని చెప్పి. అలాంటి టాప్ మోస్ట్ మూవీస్ ఎన్నో వచ్చాయి హాలీవుడ్ మూవీస్. కానీ ఇప్పుడు చాలా ప్రొడక్షన్ హౌసెస్ అమెరికా నుంచి బయటకు వచ్చి అక్కడ వాళ్ళ బ్రాంచెస్ పెట్టడం, వాళ్ళ స్టూడియోస్ పెట్టడం, అక్కడి నుంచి ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాయి. కానీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం అందరూ అమెరికాకు వచ్చేసండి, హాలీవుడ్ బయటకు వెళ్ళడానికి ఏం లేదు. వీ వాంట్ మూవీస్ మేడ్ ఇన్ అమెరికా అగెయిన్, వీ వాంట్ మూవీస్ మేడ్ ఇన్ అమెరికా అగెయిన్, లేకపోతే మేము ఊరుకో అని చెప్పి ఇమీడియట్గా యుఎస్ కామర్స్ సెక్రటరీ, అంటే మన కామర్స్ మినిస్టర్ లాగా హావర్డ్ లుట్నిక్ అదే యాక్షన్లో ఉన్నారు, అదే పని మీద ఉన్నారు. ఇప్పుడు యుఎస్ ప్రొడక్షన్ కంపెనీస్ అన్నీ కూడా ఓవర్సీస్ వెళ్ళిన వాళ్ళందరూ వచ్చేసేయాలి, ఇమీడియట్గా అమెరికాలోని సినిమాలు తీయాలని చెప్పి డొనాల్డ్ ట్రంప్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు హాలీవుడ్కి.